జనరల్గా మన ఆఫీసుల్లో కానీ లేదంటే పిల్లలు చదువుకునే కాలేజీల్లో కానీ మన చుట్టుపక్కల కానీ కొంతమందిని చూస్తే అవాయిడ్ చేయాలనిపిస్తుంది. వాళ్ళతో మాట్లాడాలనిపించదు, మనకి వాళ్ళకు కొంచెం దూరంగా ఉండాలని అనిపిస్తుంది కదా. నాకు కొంతమందితో అలా అనిపిస్తుందండి, కొంతమందితో బాగా ఫ్రెండ్షిప్ చేయాలనిపిస్తుంది. అలా అని వాళ్ళు చెడ్డవాళ్ళ అంటే కాదండి, పాపం మంచివాళ్ళే. అయినా కానీ వాళ్ళతో కనెక్ట్ అవ్వాలనిపించదు. ఎందుకంటే వాళ్ళు మనతో సంభాషించేటప్పుడు ఎంతసేపు వాళ్ళ గురించే చెప్తూ ఉంటారు. వాళ్ళ కథ విని 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 మనకు విసుగు పుట్టాల్సిందే. ఎంతసేపు అని వింటాము, చాలా బోర్ కొట్టిద్ది అనమాట. ఇంకొకటి ఏంటంటే, ఇలా కాదు అలా అని చెప్తే కూడా వాళ్ళకి కోపం వస్తుంది, బాగా విమర్శించినట్లుగా ఫీల్ అవుతారు వాళ్ళు. మనం సలహా చెప్తున్నాం అనేది కూడా ఆలోచించరు అనమాట. ఇంకొకటి ఏంటంటే, ఎంతసేపు వాళ్ళు చాలా యారగెంట్గా మాట్లాడతారు. నేనే గొప్ప, నాకే అన్నీ తెలుసు, మీరందరూ చాలా అల్పులు, నేను పెద్ద మేధావిని అన్నట్లుగా మాట్లాడతారండి. వాళ్ళ దగ్గర కొంచెం కాన్వర్జేషన్ ముందుకు తీసుకెళ్లాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుందన్నమాట. మనము మన గురించి ఏదైనా చెప్తుంటే అసలు వినరు, ఎంతసేపు వాళ్ళ గురించే మాట్లాడుతూ ఉంటారు. ఎంతసేపు వాళ్ళ గొప్పలే చెప్పుకుంటారండి. నేను అప్పుడు అలా చేశాను, నేను ఇప్పుడు ఇలా చేశాను, నేను ఆ స్టేజ్లో ఉన్నాను, నేను ఈ స్టేజ్లో ఉన్నాను, మాకు అన్ని ఆస్తులు ఉన్నాయి, మాకు ఇన్ని ఆస్తులు ఉన్నాయి అని గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. ఇంకొకటి ఏంటంటే, ఇంకా కొంచెం తక్కువ కులం వాళ్ళు లేదా వేరే క్యాస్ట్ వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళని చాలా తక్కువ చేసి మాట్లాడతారు. అందుకని వాళ్ళ దగ్గర కాన్వర్జేషన్ పొడిగించాలనిపించదు, అంతటితో కట్ చేయాలనిపిస్తుంది. మనకు నలుగురు పరిచయం అవ్వాలంటే వాళ్ళు చెప్పేది కూడా కొంచెం వినాలి కదా, వాళ్ళ కాన్వర్జేషన్ కూడా వినాలి, వాళ్ళకు మర్యాద ఇవ్వాలి, వాళ్ళని చిన్న చూపు చూడకూడదు. ఎవరు తక్కువ కాదు కదండి, అందరూ సమానమే కదా. అలా ఇలాంటి పనుల వల్ల ఏమవుతుందంటే, వాళ్ళకి ఫ్రెండ్స్ ఎవ్వరూ ఉండరండి, లోన్లీగా ఒంటరిగా మిగిలిపోతారు. ఎదుటి వాళ్ళు ఏదైనా చిన్న తప్పు చేశారనుకోండి, దాన్ని చాలా పెద్దదిగా చేసి దాన్ని విమర్శించి ఇంకా చిలవలు పలవలు చేసేస్తారనమాట వాటిని. అంత బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటే ఎవరండి వాళ్ళతోటి ఎంకరేజ్ చేసి వాళ్ళని మాట్లాడేది, వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసేది? కొంచెం దూరంగా ఉంటారు. పాపం చెడ్డవాళ్ళ అంటే చెడ్డవాళ్ళు కాదు వాళ్ళు, ఈ చిన్న చిన్న హ్యాబిట్స్ ఉంటాయి వాళ్ళకి, వాటి వల్ల చెడైపోతూ ఉంటారు. ఇంకా ఏదైనా డిస్కషన్ వచ్చిందనుకోండి, దాన్ని వాదిస్తారు, ఎక్కువ వాదనలోకి తీసుకెళ్తారనమాట. దాన్ని సాఫ్ట్గా డీల్ చేసేసి పక్కకి వెళదామనే తత్వం ఉండదు వాళ్ళల్లో. ఇంకొకటి ఏంటంటే అండి, వాళ్ళకే మర్యాద ఇవ్వాలి, వేరే వాళ్ళకి మర్యాద ఇవ్వకూడదు. ఒక రూమ్లో నలుగురం కూర్చున్నాం అనుకోండి, ఎక్కువ ఇంపార్టెన్స్ వాళ్ళకే ఇవ్వాలని కోరుకుంటారు. ఇంకొకరిని పొగిడినా, ఇంకొకరికి ఇంపార్టెన్స్ ఇచ్చినా కానీ తట్టుకోలేరనమాట. అలాంటి స్వభావం కూడా ఉంటుంది. అవతల వాళ్ళ డిగ్నిటీని క్వశ్చన్ చేసినప్పుడు కోపం వస్తుంది అనే చిన్న జ్ఞానము వాళ్ళకు ఉండదు అసలు. అందుకనే అండి, మనుషులు కావాలి, స్నేహితులు కావాలి, బంధుత్వాలు కావాలి అనుకున్నప్పుడు కొన్నిటిని సహించాలి మనం. ఎంతసేపు ఎదుటి వాళ్ళని విమర్శిస్తూ, వాళ్ళని తక్కువ చేసి చూస్తూ, నాకే మర్యాద కావాలని కోరుకుంటూ ఉంటే మనకి బంధువులు ఉండరు, స్నేహితులు ఉండరు. ఏమంటారు? వీడియో నచ్చితే తప్పకుండా ఫాలో చేయండి.